ఒక ఊళ్ళో రామయ్య, కిట్టయ్య అనే ఇరుగు పొరుగు వాళ్ళు ఉండేవారు. రామయ్య ఎంతో మర్యాదస్తుడు. కిట్టయ్య దురుసుగా ఉండేవాడు. ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవ పడుతూనే ఉండేవాడు. ఊళ్ళోని వాళ్ళందరూ రామయ్య మంచితనాన్ని మెచ్చుకునేవాళ్ళు. కిట్టయ్యను మాత్రం పొరపాటున కూడా ఎవ్వరూ మెచ్చుకునేవాళ్ళు కాదు. దాంతో రామయ్య అంటే కిట్టయ్యకు ఎంతో అసూయగా ఉండేది. ఎలాగైనా అతడితో పోట్లాట పెట్టుకోవాలి అనుకున్నాడు. ఒకరోజు రాత్రి కాస్త బురద తీసుకొని రామయ్య ఇంటి గోడ మీదకు విసిరాడు కిట్టయ్య. ఉదయం లేవగానే గోడ మీద బురదను చూసిన రామయ్య ఎవర్ని నిందించకుండా గోడను నీళ్లతో శుభ్రంగా కడుక్కున్నాడు. అతడిలో బాధ, కోపం లాంటివేమీ కనిపించకపోవడంతో కాస్త దిగులు పడ్డాడు కిట్టయ్య. మర్నాడు కూడా అలాగే చేశాడు. అప్పుడు కూడా రామయ్య ఏమీ మాట్లాడకుండా గోడను శుభ్రం చేసుకున్నాడు. అలా వారం గడిచిన తర్వాత ఒకరోజు రామయ్య ఇంటికి వెళ్ళి, "నేను రోజూ మీ గోడ మీద బురద వేస్తున్నాను. నువ్వు శుభ్రం చేసుకుంటున్నావు. బురద నేనే చల్లుతున్నానన్న విషయం నువ్వు ఊహించగలవు. అయినా నన్ను పిలిచి ఒక్క మాట కూడా అడగలేదు. కనీసం పరోక్షంగానైనా తిట్టడానికి ప్రయత్నించలేదేంటి?" అని అడిగాడు కిట్టయ్య. దానికి రామయ్య చిన్నగా నవ్వుతూ, "నువ్వు నా గోడ మీద బురద చల్లి నన్ను కష్టపెడుతూ సంతోషపడుతున్నావు. కానీ నా గోడ మీద బురద చల్లే ముందు నీ చేతులు బురదను తాకుతున్నాయనే సంగతి గ్రహించలేకపోయావు. నా గోడ కంటే ముందు నీ చేతులు అపరిశుభ్రంగా తయారయ్యాయి. ఇతరులకు మనం చెడు చేయాలనుకుంటే అది ముందుగా మనకే తగులుతుంది. తెలుసుకో" అని ఎంతో మర్యాదగా చెప్పాడు రామయ్య. ఆ మాటలతో కిట్టయ్యకు కనువిప్పు కలిగింది. అప్పటినుంచి ఎవర్ని ఇబ్బంది పెట్టకుండా, ఎవరితోనూ గొడవ పడకుండా అందరితో మర్యాదగా మెగలసాగాడు కిట్టయ్య. అతడిలో వచ్చిన మార్పును చూసి రామయ్య కూడా ఎంతో సంతోషించాడు.